మెగాస్టార్ కొడుకు అక్కడ ఎవరు అసలు రామ్ చరణ్ రంగస్థల రారాజు. రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది. సుకుమార్ మాత్రం గుంజాడు స్టోరీ. నిర్మాతలకి రికార్డ్స్, హీరోకి గ్యారంటీ అవార్డు. చాలా బాగుందండి. రామ్ చరణ్ యాక్షన్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. నా మనస్ఫూర్తి హిట్ అన్న సినిమా. రామ్ చరణ్కి ఎలా ఉంటుందంటే ఈ మూవీ, కమల్ హాసన్ నాయకుడు, చిరంజీవికి ఒక ఆపద్ బాంధవుడు రుద్రవేణ అండ్ రామ్ చరణ్కి రంగస్థలం. ఆ మూవీ చాలా బాగుంది. ఇట్స్ బ్లాక్ బస్టర్. పర్లేదు, బాగానే ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ చేసి. మా రామ్ చరణ్ గారి నటన విశ్వరూపం ఈ సినిమాలో మనం చూడొచ్చు. ప్రతి ప్రేక్షకుడు కన్నీరు పెట్టించారండి. మన ఓల్డ్ డేస్లో ఎలా ఉండో తెలియదు కానీ సమంత యాక్టింగ్ చాలా బాగుంది. చాలా బాగుంది. ఓవరాల్గా మూవీ యావరేజ్. రామ్ చరణ్ గారి కెరియర్లో ఇంత మంచి మూవీ నెక్స్ట్ వస్తుందో లేదో తెలియదు కానీ కన్నీళ్ళు పెట్టించేసాడండి. పులి గడుపున పులే పుడుతుంది అని చెప్పడానికి మళ్ళీ ఇది ఒక ఉదాహరణ. మెగాస్టార్ చిరంజీవి గారి అబ్బాయిగా అసలు రామ్ చరణ్ మీద ఉన్న ఒత్తిడి అలా ఇలా ఉండదు. మెగా ఫ్యాన్స్ గా సుకుమార్ థ్యాంక్స్ చెప్పుకుంటాము. ఇలాంటి మూవీని మాకు ఇచ్చినందుకు సుకుమార్ గారు చాలా థ్యాంక్స్ అండి. సినిమా బాగుందన్న. ఎలా ఉంటుందన్న మెగాస్టార్ కొడుకు అక్కడ ఎవరు అసలు రామ్ చరణ్ రంగస్థల రారాజు. నువ్వు సినిమా చూడు, సినిమా చూస్తే నువ్వు అసలు మైక్ పెట్టవు, అసలు మళ్ళీ అక్కడే కూర్చుండిపోతావు. నెక్స్ట్ షో కూర్చుంటావు, నెక్స్ట్ షోకి మళ్ళీ ఉండిపోతావు అంతే. ఫస్ట్ క్లాస్ బాగుందండి. రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది. సమంత చాలా బాగా చేసింది. మైనస్ పాయింట్స్ ఏం లేవండి సినిమాలో. చాలా బాగుంటుంది సినిమా. రంగమ్మ మంగమ్మ కూడా చాలా బాగుంది. సూపర్. సుకుమార్ మాత్రం గుంజాడు స్టోరీ బాగా. అంత ఇంతసేపు ఉండకూడదు, అంత స్పీడ్ కూడా. నైస్ బాగుంది. చాలా బాగుంది. ఇరగ తీసేసిన వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఇన్ రామ్ చరణ్ కెరియర్. యాక్టింగ్ తోపు, నిర్మాతలకి రికార్డ్స్, హీరోకి గ్యారంటీ అవార్డు. చాలా బాగుందండి. ఎక్స్ట్రాడినరీగా ఉంది. చాలా బాగుంది. ఎక్సలెంట్ ఉంది సినిమా. సినిమా బాగుందండి. చాలా బాగుందండి. ఎక్సలెంట్గా ఉంది. అన్నీ బాగున్నాయండి. హీరో హీరోయిన్ యాక్టింగ్ కానీ అందరూ సైడ్ యాక్టర్స్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగున్నాయి. మంచి డైరెక్షన్. చాలా బాగుంది సినిమా. రామ్ చరణ్ యాక్షన్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. చాలా బాగుంది. బాగుంది. మాస్ మూవీ సూపర్. నా మనస్ఫూర్తి హిట్ అన్న సినిమా. రామ్ చరణ్ కెరీర్లోనే ఒక రిమార్కబుల్ అచీవ్మెంట్. మూవీ చాలా బాగుందండి. ఒక రామ్ చరణ్కి ఎలా ఉంటుందంటే ఈ మూవీ, కమల్ హాసన్ నాయకుడు, చిరంజీవికి ఒక ఆపద్ బాంధవుడు రుద్రవేణ అండ్ రామ్ చరణ్కి రంగస్థలం. నెక్స్ట్ ఇయర్ మై గట్ ఫీలింగ్ ఈజ్ విల్ గెట్ ఆల్ ద అవార్డ్స్, దట్ ఫర్ ష్యూర్. ఆ మూవీ చాలా బాగుంది. ఇట్స్ బ్లాక్ బస్టర్. పర్ఫార్మెన్స్ ఇస్ టూ గుడ్. అందరు యాక్టింగ్ బాగుంది, స్టోరీ బాగుంది, బీజిఎం అదిరింది. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఆల్ ఇన్ ఆల్ ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ. పర్లేదండి, బాగానే ఉంది. బాగానే ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ చేసి. చాలా బాగుంది సార్. రంగస్థలం చాలా పెద్ద హిట్ సినిమా ఇది. మా రామ్ చరణ్ గారి నటన విశ్వరూపం ఈ సినిమాలో మనం చూడొచ్చు. సౌత్లో మరొక గొప్ప నటుడు ఆయన ప్రూవ్ చేసుకున్న ఈ సినిమా ద్వారాగా. మెగాస్టార్ చిరంజీవి గారి పక్కనే ఆయన చేరువలో ఆయన ఏ విధంగా నటిస్తారు, ఎంత గొప్ప నటుడు ఆయన. తనడి కూడా అదే స్థాయిలో ఉన్నతమైన నటించారు. వారికి మా ప్రత్యేక హృదయ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా దేవిశ్రీ ప్రసాద్ గారు కూడా ఈ సినిమాకి ప్రాణం పోశారు. సుకుమార్ గారు కూడా చాలా బాగా డీల్ చేశారు. విశ్వనాథ్ గారు రేంజ్లో సుకుమార్ ఈ సినిమాని డీల్ చేశారు. ముఖ్యంగా ఈ చిత్ర నిర్మాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ హ్యాట్సాప్ టు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు. ఈ సందర్భంగా సైరా చిత్రంలోని కొన్ని ఫొటోస్ బయటకు రిలీజ్ అయినాయి. మనందరినీ కూడా చాలా ఆనందం పెంచేసినాయి. ఎందుకంటే ఇంతవరకు ఆయన ఏ విధంగా ఉంటారు, ఏ స్టైల్ చూపించబోతున్నారు అన్నది మచ్చుతునగా ఒకటి పంపించారు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఆ స్టిల్ రావడం, ఈ సినిమా ఘన విజయం సాధించడం మా అభిమానులందరికీ పండగ రోజు. సినిమా చాలా బాగుందండి. చాలా రోజుల తర్వాత ఒక తెలుగు సినిమా చూసినట్టుగా ఉంది. సెంటిమెంట్ కానీ అంతా కానీ, సుకుమార్ డైరెక్షన్ కానీ, హీరోయిన్గా సమంత కానీ, రామ్ చరణ్ యాక్టింగ్ కానీ చాలా బాగుంది. ప్రతి ప్రేక్షకుడు కన్నీరు పెట్టించారండి. మన ఓల్డ్ డేస్లో ఎలా ఉండో తెలియదు కానీ ఇప్పుడు చాలా బాగుంది సినిమా మాత్రం. సమంత యాక్టింగ్ చాలా బాగుంది. రామ్ చరణ్ సూపర్. సాంగ్స్ బాగున్నాయండి. చాలా బాగుందండి. బ్లాక్ బస్టర్. రామ్ చరణ్ యాక్షన్ హైలైట్. మ్యూజిక్ చాలా బాగుంది. సాంగ్స్ చాలా బాగున్నాయి. బాగుంది మూవీ. బాగుంది. సినిమా చాలా బాగుందండి. చాలా బాగుంది. ప్రతి పార్ట్, ప్రతి క్యారెక్టర్, ప్రతిదీ కూడా మాట్లాడుతూనే ఉండొచ్చు. ఇట్స్ లైక్ వెరీ నైస్. నేచర్కి చాలా దగ్గరగా తీశారు పిక్చర్ని. చాలా బాగుంది. ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ కోసం అయితే రావద్దు, ఎమోషన్ కోసం అయితే రండి అంతే. జై రంగస్థలం. బాగుంది. చాలా బాగుంది. స్టాప్ బాగుందండి. రామ్ చరణ్ చాలా బాగా చేశాడండి. సినిమా అయితే చాలా బాగుందండి. మనకి ఇప్పుడున్న టైంకి పల్లెటూరు వాతావరణం ఒకసారి మళ్ళీ చూపించారు. అందరికీ అది పల్లెటూరు విలువలు ఎలా ఉంటుంది, పల్లెటూరు రాజకీయాలు ఎలా ఉన్నాయి, సినిమా చూసి చేస్తుంది. అది అందరూ చూడాలి సినిమా అండి. ఒకసారి మనం అందరినీ మన పల్లెటూరు తీసుకెళ్ళాడు. ఒకసారి మా ఊరు వెళ్ళొచ్చిన ఫీలింగ్ వచ్చింది. అంత బాగుందండి. ముఖ్యంగా డైరెక్షన్ సుకుమార్ గారు చేశారు. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే హైలైట్. రామ్ చరణ్, సమంత, ప్రకాష్ రాజ్ ఆయన అందరూ బాగా చేశారండి. పాటలు అయితే మొత్తం కేక చాలా బాగున్నాయండి. అన్నీ బాగున్నాయండి. జిగేల్ రాజు అయితే కేక్ అండి. పిక్చర్ చాలా బాగుందండి. డెఫినెట్గా ఈ మూవీ రామ్ చరణ్కి, అందులో ఉన్న ఇంకా చాలామంది అందరూ కూడా అవార్డ్స్ వస్తాయి. అంత మటు మేమైతే గ్యారంటీ ఇవ్వగలం. ఇట్ ఈజ్ అవార్డ్ విన్నింగ్ మూవీ. థ్యాంక్ యూ. సెంటిమెంట్ సాంగ్ మాత్రం చాలా బాగుంది సార్.
చాలా హైప్గా ఉంది, కళ్ళలో నీళ్ళు వచ్చాయి. ఎవ్రీ సన్నివేశం కూడా సూపర్ సార్. ఇది హ్యాట్సాప్ సుకుమార్. ఈ మూవీ రామ్ చరణ్ కెరియర్లో మైల్ స్టోన్ అండి. బిజినెస్ మ్యాన్కి మన మహేష్ బాబు 1 మ్యాన్ షో అలాగో దీని కంప్లీట్ రామ్ చరణ్ 1 మ్యాన్ షో. చాలా బాగుంది పర్ఫార్మెన్స్ కానీ, డ్యాన్స్ అయితే ఐ ఫీస్ట్ ఫ్యాన్స్ కంప్లీట్లీ. అండ్ నెగిటివ్ సైడ్ అయితే ఓన్లీ వీక్ నరేషన్, కొంచెం స్లోగా డ్రాగ్ అనిపించింది సెకండ్ హాఫ్ అంతా. ఓవరాల్గా మూవీ యావరేజ్. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్, సమంత పర్ఫార్మెన్స్ చాలా బాగున్నాయి యాజ్ యూజువల్. అండ్ సాంగ్స్ డిఎస్పీ సాంగ్స్ చాలా బాగున్నాయి. స్పెషల్ సాంగ్లో పర్ఫార్మెన్స్ డ్యాన్స్ చాలా బాగుంది యాక్చువల్లీ. రామ్ చరణ్ గారిది ఈ 10 మూవీస్, లాస్ట్ 10 మూవీస్లో ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ అండి. మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్. రామ్ చరణ్ గారి కెరియర్లో ఇంత మంచి మూవీ నెక్స్ట్ వస్తుందో లేదో తెలియదు కానీ కన్నీళ్ళు పెట్టించేసాడండి. ఆయనకి హ్యాట్స్ ఆఫ్. ఇట్స్ ఎ బ్లాక్ బాస్టర్ అండి. మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్. హ్యాట్స్ ఆఫ్ టు రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ గురించి మాట్లాడాలి. చాలా బాగా చేశారు. చరణ్ గారి పర్ఫార్మెన్స్ అయితే అద్భుతం. అసలు వీ డింట్ ఎక్స్పెక్ట్ యాక్చువల్గా. అంత ఫ్యాన్స్ మాకే అంత ఊపు వచ్చేసింది. ఆయన పర్ఫార్మెన్స్ కానీ, డ్యాన్స్ కానీ, జిల్ జిల్ జిగల్ అనే డ్యాన్స్ కానీ, సమంత కానీ అందరూ బాగా చేశారు. బట్ మాట్లాడుకోవాల్సింది రామ్ చరణ్. సూపర్ యాక్టింగ్. నంది గ్యారంటీ ఈసారి చరణ్కి. సూపర్ బ్లాక్ బాస్టర్. సూపర్ ఉందన్న సినిమా. చాలా అంటే చాలా బాగుంది. రామ్ చరణ్ యాక్టింగ్ సూపర్. రామ్ చరణ్ యాక్టింగ్. రంగస్థలం మూవీ సూపర్గా ఉంది. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ హైలైట్గా ఉంది. ఆఫ్టర్ మగధీర తర్వాత రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఓ రేంజ్లో ఉంది. అంతకుముందు పర్ఫార్మెన్స్ కూడా సూపర్గా ఉంటాయి. ఇప్పుడు ఇంకా అంతకంటే బాగుంది. మగధీర కూడా ఎక్కడో పోవాలి, అంత బాగుంది సినిమా. సుకుమార్ను మామూలుగా అందరూ క్లాస్ సినిమాలు తీస్తాడు అని అంటుంటారు. అసలు ఇది మా సినిమా ఎంత బాగా తీశాడు, అంత బాగా తీశాడు. ఇంత బాగా అసలు ఏ హీరో, ఏ డైరెక్టర్ కూడా తీయలేడు. మంచి మా సినిమా తీశాడు. ఈస్ట్ గోదావరి లాంగ్వేజ్ అంటారు కదా, రామ్ చరణ్ చంపేశాడు. ప్రతి ఒక్క ఫస్ట్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కూడా తన యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, తన పర్ఫార్మెన్స్ కానీ అసలు ఓ రేంజ్లో ఉంది. పులి గడుపున పులే పుడుతుంది అని చెప్పడానికి మళ్ళీ ఇది ఒక ఉదాహరణ. మెగాస్టార్ చిరంజీవి గారి అబ్బాయిగా అసలు రామ్ చరణ్ మీద ఉన్న ఒత్తిడి అలా ఇలా ఉండదు. అసలు అంచనాలు అందుకోవడానికి ఆయన పడ్డ కష్టము ఈ సినిమాలో మాకు తెలుస్తుంది. మరో 100 కోట్లు మైలురాయి సినిమా కాబోతోంది. ఖైదీ నెంబర్ 150 తర్వాత మళ్ళీ మన వాడు రామ్ చరణ్ రంగస్థలంతో 100 కోట్లను కొట్టబోతున్నాడు. మూవీ బ్లాక్ బాస్టర్ అండి. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ చంపేశాడు. అసలు మేము మెగా ఫ్యాన్స్గా సుకుమార్కి థ్యాంక్స్ చెప్పుకుంటాము. ఇలాంటి మూవీని మాకు ఇచ్చినందుకు సుకుమార్ గారు చాలా థ్యాంక్స్ అండి. ఈచ్ అండ్ ఎవరి క్యారెక్టరేషన్, సమంత కానీ, జగపత్ బాబు కానీ, ప్రకాష్ రాజ్ కానీ, అనసూయ కానీ, ఈ ప్రతి ఒక్క క్యారెక్టరేషన్ ఫ్రేమ్ చాలా బాగా చేశారు సుకుమార్ గారు. దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ మూవీకి ముందు ఎంత హిట్ అయ్యాయో మూవీలో పిక్చరైజేషన్తో నెక్స్ట్ రేంజ్కి వెళ్ళిపోయాయి. జిల్ జిల్ జిగల్ అనే ఐటమ్ సాంగ్లో అసలు ఆ సాంగ్లో అయితే రామ్ చరణ్ వేసే స్టెప్స్కు అసలు ఎవరు థియేటర్లో కూర్చోలేరండి. ప్రతి ఒక్కరు లేచి డ్యాన్స్ చేసే రేంజ్లో ఉంది. మూవీ గురించి ఒక్కడే చెప్పుకోవాలండి. మూవీ అసలు ఈ ఇయర్లో బిగ్గెస్ట్ హిట్ అండి. అన్డౌటెడ్లీ ఇయర్ బిగ్గెస్ట్ మూవీ చాలా బాగుంది. రామ్ చరణ్ యాక్టింగ్ సూపర్. నటనలో మెగాస్టార్ చిరంజీవి గారిని గుర్తు చేశాడు. స్టోరీ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఏ మూవీ అయినా సరే మూవీ పెద్ద హిట్ అవ్వాలంటే స్టోరీ లైన్ చాలా అద్భుతంగా ఉండాలి. ఈ మూవీ స్టోరీ లైన్ చాలా అద్భుతంగా ఉంది. అందరికీ కూడా నచ్చుతుంది. చూసినట్లయితే టాలీవుడ్ చరిత్రలో మెగాస్టార్ చిరంజీవి గారికి ఒక ఖైదీ, పవర్ స్టార్కి ఒక గబ్బర్ సింగ్, ఇప్పుడు లేటెస్ట్గా మెగా పవర్ స్టార్కి ఒక రంగస్థలం చెప్పొచ్చు. Hi, this is Nitya Menon. Hi, this is Isha Rebba. Hi guys, నేను మీ నిఖిల్ని. Hi, this is Bhumika. For all the latest movie review, interviews, latest updates, subscribe IG Telugu. Please subscribe to IG Telugu.